మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. రాజా సింగ్ వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా సేమ్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ అటు బీజేపీ పార్టీని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ క్యాడర్ని, నెక్స్ట్ హైందత్వం, హిందుత్వం మీద కూడా నిరంతరం ప్రశ్నిస్తూ, పోరాడుతూ, ఆయన ఘనాన్ని వినిపిస్తూ ఆయన ప్రతిసారి ముందుంటారు రాజా సింగ్ గారు. అలాంటి రాజా సింగ్ ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు వివాదాల్లోకి వెళ్తున్నారు. అసలు ఆయన ఎందుకు వివాదాల్లోకి వెళ్ళవలసి వస్తుందో, అసలు ఆయన ఎందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక టాపిక్ ఏంటంటే, రాజా సింగ్ గారు ఏమన్నా త్వరలో పార్టీ మారబోతున్నారా? దీని గురించి మనతో ఈరోజు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ముఖేష్ గారు, ఇప్పుడు చెప్పండి, రాజా సింగ్ గారు మంచి ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు బండి సంజయ్ తర్వాత ఈయన. సో అలాంటి రాజా సింగ్ మీద ఎందుకు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి? ఆయన ఎందుకు వివాదం లాగా నిలుస్తున్నారు? ఇలాంటి కఠినమైన నిర్ణయం ఆయన ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది, ఏంటంటారు? ఎస్ సార్, ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ దిలీప్. అసలు విషయం ఏంటంటే, కట్టర్ హిందూ, మీరు అన్న మాట వాస్తవం. కట్టర్ హిందూ రాజా సింగ్. సో అతనికి కొంత పార్టీలో కొందరితో పొసగట్లేదని చెప్పేసి వినిపిస్తున్న బయట వార్తలు విపరీతంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అది ఎవరితో వైర్యం? అటు కిషన్ రెడ్డితోనా, లేకపోతే ఈటల రాజేందర్తోనా, లేకపోతే బండి సంజయ్తోనా, ఎక్సెట్రా ఎవరితోననే విషయం మనకైతే తెలియదు. మరో విషయానికి వస్తే, బీజేపీ పార్టీ ఆఫీస్కు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రావట్లేదట. మొన్న ఏదో సమావేశం పెట్టారు, అందులో ఈ ఎమ్మెల్యేలంతా డుమ్మ కొట్టారు. సో అసలు ఏంటి ఈ పార్టీలో లుకలుకలేంటి? ప్రతి పార్టీలో ఉంటాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఇది బయట కనిపించని పరిస్థితి. ఎందుకంటే అధినాయకత్వం ఒప్పుకోదు, కలిసి పనిచేయాలి, వార్నింగ్, నోటీసులు ఇవన్నీ ఇస్తారు. జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఫుల్ ఇంకా డి అంటే డి, నువ్వెంత, వాడెంత, వీడెంత అని లెక్కలు వేసుకుంటూ పోతారు. కాంగ్రెస్ పార్టీలో చూసాం, ఒకరి తెలియకుండా ఒకరు ప్రెస్ మీట్లు పెడతారు, రకరకాలుగా చేస్తారు. సో ఇప్పుడే అదే పంచాయతీ మన బీజేపీ పార్టీలో కనిపిస్తూ ఉంది. సో రాజా సింగ్ని ఎవరో అడ్డుకుంటున్నారట, ఆయన చేసే కొన్ని పనులకు అడ్డకట్ట వేస్తున్నారని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా రాజా సింగ్ గారు ధర్మాన్ని రక్షించడంలో ముందుంటారు. హిందువులపై ఎక్కడైనా దాడి జరిగినా కూడా వాటిని ఖండించడానికి, దాన్ని అడ్డుకట్ట వేయడానికి కూడా ఆయన ముందుగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే ఇది కొంత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బీజేపీకి కొత్త అధ్యక్షుని నియమించే, రాష్ట్ర అధ్యక్షుని నియమించే అవకాశం ఉందని చెప్పేసి గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ అధ్యక్షుని రేసులో మళ్ళీ బండి సంజయ్ ఉన్నాడని, దాని తర్వాత ఈటల రాజేందర్ ఉన్నాడని, అరవింద్ ఉన్నారని పేరు కూడా వస్తుంది. దాని తర్వాత రాజా సింగ్ పేరు కొంచెం సస్పెన్సింగ్ గా ఉందని చెప్పేసి వినబడతా ఉంది. సో ధరంపూర్ అరవింద్, నేను అనుకుంటున్నాను ఈ ధరంపూర్ అరవింద్ తోని, బండి సంజయ్ తోని మంచి ఫ్రెండ్షిపే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇటు కిషన్ రెడ్డితోని కొంచెం ర్యాపో లేదు, దూరంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఈ రేసులో ఉన్నట్టు కనిపిస్తుంది, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల రేసులో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఏది ఏమైనా కూడా రాష్ట్ర అధ్యక్షుల పదవికి ఈయన కూడా అర్హుందని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈయన ఏ పనులు చేసినా కూడా అడ్డుకట్ట వేసే పరిస్థితి కూడా జరుగుతుంది. ఇటీవలే కాలంలో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్ అనే విషయాన్ని ఈయన స్వయంగా బయటకు వచ్చి అది నిజమే అని చెప్పేసి, కవిత వ్యాఖ్యలు నిజమే అని చెప్పేసి చెప్పినట్టు పరిస్థితి. ఇట్లా చెప్పినందుకు ఈయన మీద కొంత ఆ పార్టీలోనే వ్యతిరేకత మొదలైందని చెప్పేసి, పార్టీలోనే కొంత వ్యతిరేకత మొదలైందని చెప్పేసి నడుస్తూ ఉంది. సో ఈయనకి కూడా తొందరలో షోకాజ్ నోటీసులు ఇచ్చేయాలని, కొన్ని రోజులు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి బీజేపీలో ఒక కీలకమైన నేత. గోషామహల్ అంటేనే రాజా సింగ్, రాజా సింగ్ అంటేనే గోషామహల్. సో అలాంటి వ్యక్తిని ఇట్లా కొన్ని సందర్భాల్లో మనం ఆయన అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ ఎంటైర్ బీజేపీ ఒక కీలకమైన వ్యక్తి. సో ఈ మధ్య కాలంలో కొంతమంది పార్టీ జంప్ కొట్టి వచ్చిన వాళ్ళు, అది వేరే విషయం. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. సో కట్టర్ హిందూ. సో ఈయన కూడా మరి టీడీపీ నుంచి వచ్చారు, బట్ అది మనం
వచ్చి కూడా చాలా రోజులైంది. ఇది ఇప్పుడు కదా, ఎప్పుడో 2010 10 సంవత్సరాల కింద ముచ్చట. అది ఇప్పుడు చెప్పినా కూడా పెద్ద యూజ్ ఏం కాదు. అప్పటి నుంచి బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. బీజేపీలో ఏకైక సీటు గెలిచింది అంటే అప్పుడు రాజాసింగ్. అవును. సో గతం నుంచి గెలుచుకుంటూ వచ్చిన సంగతి మనం చూసాం. సో ఇట్లా ఈయన మీద కొన్ని దుశ్చర్యలకు పాల్పడడం, పార్టీ వాళ్ళు ఈయన మీద దుమ్మెత్తిపోయడం, ఇది కొంత పొసగైన విషయం. ఎవరికైనా కూడా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు అంతర్గత కుమ్ములాటలో ఈయన మీదనే దుమ్మెత్తి పోస్తే అది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. రేపటి రోజున మనం కూడా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మన మీద కూడా దుమ్మెత్తి పోస్తే మనం కూడా ఆ విషయాన్ని జీర్ణించుకున్నాం. సో ఈ కారణం చేత రాజాసింగ్కి సంబంధించిన కొంతమంది సన్నిహితులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సో మా నాయకుడిని ఎవరు పట్టించుకోవట్లేదు, బేఖాతరు చేస్తున్నారు, మరి దీనికి వేరే నిర్ణయం తీసుకోవాలని అని కొంతమంది సన్నిహితులు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది నిజమెంత అబద్ధమెంత అనేది మనకు తెలియదు. బేసిక్గా ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ మారుతారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఆయన పార్టీ మారరు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఆయన తొక్కినా, ఏం చేసినా కూడా ఆయన స్థానం అయినదే. గోషమహల్లో ఎవరు గెలవరు, మళ్ళీ ఎప్పుడు పోటీ చేసినా ఆయనే గెలుస్తారు. ఒక వాదం అయితే వినిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ కనుక ఈయన పార్టీ మారితే తెలంగాణలో బీజేపీ అనేది రాదు. ఎందుకంటే ఈయన కంచు స్తంభం మూల స్తంభం ఈయన బండి సంజయ్ గారు, నెక్స్ట్ అరవింద్ ఒకళ్ళు, నెక్స్ట్ 4 ఇంకా ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వీళ్ళు గనక వీళ్ళని అంతమొందించాలని బీజేపీ చూస్తున్నారు, రాష్ట్రంలో రాదనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టపడే వాళ్ళని ఎవరైనా తొక్కే ప్రయత్నం చేస్తే బీజేపీలో గుర్తింపు లేనట్టు. ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు ఒక సీటు గెలిచేది అదేంటిదయ్యా అంటే గోషమహల్. సో అలాంటి వ్యక్తిని మనం తొక్కేయాలి అని చూస్తే రేపు పొద్దున కార్యకర్తలకు భరోసా ఏముంటుంది, మన రేపు జాయిన్ అయిన వాళ్ళకి వచ్చే భరోసా ఏముంటుంది? అంత పెద్ద కష్టపడి హిందుతత్వం కోసం, సనాతన ధర్మం కోసం కష్టపడ్డ వ్యక్తినే పక్కన పెడితే ఇంకా మనకు పార్టీలో వాల్యూ ఏముంటుంది? సో ఇదంతా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. గతంతో పోలిస్తే 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది, ఎమ్మెల్యే సీట్లు కూడా 6 నుంచి 8 గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కానీ లేకపోతే అధికార పక్షం చేపట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం ఉండబోతుంది. సో దీన్ని వీళ్ళు ఏదన్నా అంతర్గత కుమ్లాట పెట్టుకుంటే మనం ఇక్కడ అధికారం చేజారిపించుకునే స్థాయికి దిగజారిపోతుంది. ఎందుకు అని అంటే అందరు ఐక్యమత్యంతోనే ఉంటే అధికారం సాధ్యం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు లేదో, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 సీట్లు కొట్టింది ఏంటి గ్రేటర్ పరిధిలో. బండి సంజయ్ గారు చాలా కష్టపడ్డారు. ప్రతి గ్రామం ఆయన పాదయాత్ర కూడా చేసిన సందర్భం మనం చూసాం. సో అలాంటి వ్యక్తిని కొంత అపవాదం వినిపిస్తూ ఉంది. అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు రాజకీయ వర్గాల్లో. సో బండి సంజయ్ని తప్పించడానికి కారణం అప్పటి ప్రభుత్వమే కొంత నిధులు ఇచ్చి కేంద్రానికి వేరే ఎక్కడో మహారాష్ట్రకి నిధులు ఇచ్చి ఈయన తప్పించారని చెప్పేసి జరుగుతుంది. మరి అది నిజమెంతో అబద్ధమెంతో తెలియాల్సిన అవసరం మరి సీనియర్ విశ్లేషకులకే తెలుస్తుంది. సో ఆ కారణం చేతనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి పక్క తప్పించారు అనేది ఒక విషయం. ఒకవేళ కనుక పార్టీ మారితే బీజేపీ మనుగడ కష్టం అని జనాలు చెప్తారు. ముందు ఆ గోషమహల్ ప్రజలు ఒప్పుకోరు ఫస్ట్. అసలు రాజాసింగ్ అనే వ్యక్తి పార్టీ మారడు, కాకపోతే ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేస్తాడు. ఈ పార్టీ వద్ద ఏదైనా కానీ సో ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసి గెలిచేటువంటి వ్యక్తి రాజాసింగ్ గారు. సో అక్కడ ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాను. అసలు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతాయి. సో వ్యూయర్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఒకవేళ కనుక రాజాసింగ్ గారు పార్టీ మారి ఏమన్నా వెళ్తే బీజేపీకి మనుగడ చాలా ప్రమాదం ఉంది ఈ రాష్ట్రంలో అనేది జనాల నుంచి సైతం అయితే వినబడుతున్నాం. సో దీని గురించి ముఖేష్ గారు కూడా చాలా విశ్లేషణ అయితే చెప్పారు. మీకేమనిపించింది ఈ వీడియోపై? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ చెప్పండి. మ్యాక్సిమం వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని గ్రూప్స్లో కనుక షేర్ అవుతాయి, డిస్కషన్ జరుగుతున్నాం. సో ఇలాంటి నాయకుడిని ప్రజానాయకుడు, ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ఏర్పడే నెగిన నాయకుడు కాబట్టి ఇలాంటి నాయకుడు మిస్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతున్న జనాలు సైతం అయితే ఒక నాడు అయితే వినిపిస్తున్నారు. సో మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్ విత్ ముఖేష్.